ఈ సంవత్సరం డిసెంబర్ 15 మార్గశిర శుద్ధ పౌర్ణమి దత్తాత్రేయ జయంతి శుభ పర్వం. ఈ రోజుని పురస్కరించుకుని ఎంతో మంది దత్త ఉపాసకులు, దత్త భక్తులు అందరూ కూడా ఔదుంబర దీక్ష చేస్తూ ఉంటారు. ఆ ఔదుంబర దీక్ష ఏ విధంగా చెయ్యాలి, దాని విధి విధానాలేమిటి, వ్రత నియమాలేమిటి అనేవి తెలుసుకుందాము. ఏదైనా ఒక మంచి రోజు చూసుకుని దేవ సన్నిధిలో కానీ గురు సన్నిధిలో కానీ నిలబడి ఒక మేడి పూస లేదా మేడి చెట్టు యొక్క పుల్ల రెండిట్లో ఏదైనా ఒకటి తీసుకుని దానికి పసుపు దారం కట్టాలి. పసుపు దారానికి దాన్ని కట్టి దానిని దైవార్పణ చేసి దత్తస్మరణ చేస్తూ దాన్ని తిరిగి మళ్ళీ తీసుకోవాలి. తీసుకొని దీక్షామాలుగా మెడలో ధరించాలి. అప్పుడు ఆ దీక్షను 3 రోజులు లేదా 7 రోజులు లేదా 21 రోజులు లేదంటే 40 రోజులు కానీ ఈ దీక్ష కొనసాగిస్తానని చెప్పి స్వామి ముందు ప్రతిజ్ఞ చేయాలి. ఒక ఎండు కొబ్బరి చిప్ప, కొద్దిగా ఎండు శనగలు, కొద్దిగా ఖర్జూరం, పంచదార, ఆవు నెయ్యి, 1 రూపాయి బిళ్ళ అవన్నీ కూడా ఒక పసుపు బట్టలో మూట కట్టి దత్తస్వామికి ముడుపు కట్టాలి. ఆ దీక్షా కాలంలో ఉప్పు, పులుపు, కారాలు పూర్తిగా త్యజించాలి. బ్రహ్మచర్యం పాటించాలి. నేల మీద పడుకోవాలి. ఒక పూట మాత్రమే భోజనం చెయ్యాలి. ప్రతిరోజు ఎంతో కొంత దత్త చరిత్ర పారాయణ చేస్తూ ఉండాలి. ప్రతిరోజు దత్త పూజ చెయ్యాలి. దత్తాత్రేయ నామస్మరణ చేస్తూ ఉండాలి. రామ్ దత్తాయ నమః, దత్తాత్రేయాయ నమః. ఈ విధంగా ఏదైనా ఒక మంత్రం, గురూపదేశం చేసినటువంటి మంత్రము, ఆ మంత్రము జపం చేసుకుంటూ ఉండాలి. ధ్యానం చెయ్యాలి. అనుకున్న గడువు పూర్తయ్యాక ఈ ముడుపును సద్గురువు కానీ లేదా ఏదైనా ఒక దేవాలయంలో కానీ సమర్పించి లేదంటే ఏదైనా ఒక జీవనదిలో విసర్జించాలి. అలా చేసి దీక్షా విరమణ చెయ్యాలి. ఇవి వ్రత నియమాలు, విధి విధానాలు. రామ్ దత్తాయ నమః.